యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. RRR లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత జూనియర్ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే కొరటాల శివ భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు. దేవర సినిమా ప్రతి అభిమాని కాలర్ ఎత్తుకునేలా చేస్తుందని స్వయంగా ఎన్టీఆర్ చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు స్కై హైని తాకుతున్నాయి. కాగా పార్ట్ 1 విడుదల కాకముందే పార్ట్ 2 కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవర సినిమా సెట్స్ మీదకు వెళ్లిన కొన్నాళ్లకే 2 పార్టులుగా తీద్దామని డిసైడ్ అయ్యారు కొరటాల శివ. దేవర 2 పార్టులు అని అనౌన్స్ చేయగానే జూనియర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన తారక్ లుక్, టీజర్, గ్లిమ్స్ మూవీపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశాయి. అక్టోబర్ 10న దేవర రికార్డుల ఊచకోత కోసం ప్రతి అభిమాని 1000 కలతో ఎదురు చూస్తున్నారు. అయితే దేవర మొదటి భాగం క్లైమాక్స్ సెకండ్ పార్టీకి అదిరిపోయే లీడ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దేవర 1తో పాటుగా వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. 2025లో దేవర 2కి డేట్స్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. 2025 దేవర 2ని పూర్తి చేసి 2026 సంక్రాంతికి లేదా సమ్మర్ కి దేవర 2ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు దేవర 1 ఎండింగ్ కి దేవర 2 రిలీజ్ డేట్ చెప్పేస్తారని కూడా అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. RRR తర్వాత దేవర చేస్తున్న తారక్ గ్లోబల్ వైడ్ గా తనని అభిమానించి ప్రేక్షకులందరినీ సర్ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. దేవర సినిమాతో దుమ్ము దునిపించేందుకు వస్తున్న ఎన్టీఆర్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడని అంటున్నారు. దేవర ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దేవర సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ ప్రారంభం కానుంది.